హంతకులు ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకుంటారో ఎలా చేర్చుకుంటారు ఒక్కసారి ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోండి. చక్కగా చూస్తే టక్కున ఒక్కసారి చూస్తే ఉప్పల్ బాల్ ఫేస్ లెక్కనే కనబడ్డది. నేను నిజంగా ఆయననే అనుకున్నా, ఎమ్మెల్యే ఎప్పుడైండు ఉప్పల్ బాలు అనే ఫీలింగ్ వచ్చింది. తక్కువ చూసినకు ఉప్పల్ బాల్ ఫేస్ కట్ లెక్కనే ఉంది సేమ్ ఈ కోణంలో చూస్తే. అరే ఈయన ఉప్పల్ బాల్ అయినా ఉప్పల్ బాల్ మీడియా గింత మీడియా వచ్చింది, మెయిన్ స్ట్రీమ్ మీడియా బిగ్ టీవీ, సాక్షి, ఏబిఎన్ తెలుగు, సివిఆర్, జీతలు గింత పెద్దగా వచ్చింది. అసలు ఏం మీటింగ్ పెట్టిందని నేను అనుకున్నా. మళ్ళీ ఒక్కసారి తీరగా పరీక్షించి చూస్తే అమ్మో ఈయన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఉన్నటువంటి జడ్చీల ఎమ్మెల్యే ఆయన చూసిన కింద చూసినకు ఇది ఉంది సేమ్ ఫేస్ కట్. అయితే టక్కున ఒకసారి చూసినకు ఉప్పల్ బాలుడు తీయరాదు ఈయన పెట్టరాదు అన్నట్టుగా అనిపించింది. ఒకసారి ఉప్పల్ బాలే అనిపించింది నాకు. రైట్. మరి అక్కడ ఎర్రశేఖర్ అంటే ఆయన మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించి. ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తమ్ముడిని అంటే సర్పంచ్ పదవి కోసం ఎర్రశేఖర్ అంటే ఆయన తమ్ముడినే మర్డర్ చేసి ఆయన సర్పంచి అయిండు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్లకు వస్తే నన్ను చంపి మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు జడ్చీలకు, నన్ను కూడా చంపేస్తాడు అనేటువంటిది నిన్న మీడియా ముందు వచ్చిండు. మరి అలాంటి వారిని పార్టీలోకి తీసుకోపోమని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీతో ఉన్నారట. వాళ్ళిద్దరు క్లారిటీతో ఉన్నాక నీకేం భయం అవుతుంది? వాళ్ళిద్దరు క్లారిటీతో ఉన్నారు. మర్డర్ చేసిన వాళ్ళను ఇట్లాంటి వాళ్ళని తీసుకోమని, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలని వాళ్ళు క్లారిటీతో ఉన్నారు అనుకుందాం. ఉన్నాక మరి మీకు భయం ఏమవుతుంది? మీరు ప్రెస్ మీట్లో ఆ అంశం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎర్రశేఖర్ విషయం ఎందుకు తీయాల్సి వచ్చింది? అవసరం లేదు కదా. వాళ్ళు తీసుకోవడానికి క్లారిటీగా వాళ్ళకుంది, నీకుంది, అవసరం లేదు. కానీ వాళ్ళు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. చేరికలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎక్కడా కూడా ఆపొద్దు, కాంగ్రెస్ ఇంకా బలోపేతం చేయాలి. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని బలహీనంగా చేసి దాంట్లో నుండి చేరికలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ మరింత బలం పెంచుకోవాలి. చేరికలను ఆపొద్దు. ఎవరైనా మరీ కాంప్లికేటెడ్గా ఉంటే తప్ప మామూలుగా కాంప్లికేటెడ్ లేనటువంటి అందరిని కూడా చేర్చుకోవాలని చెప్తేనే ఆ 10 మందిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ఎమ్మెల్యేలను. మనం చూసినాం జగిత్యాల అంత పెద్ద సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని కాదనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. మరి సంజయ్ని ఆయన ఎన్నోసార్లు అడ్డుపడ్డాడు. జీవన్ రెడ్డి నేను సీనియర్ని ఇప్పుడు ఆయన తీసుకునేందని చెప్పేసి ఇట్లా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి ఆయన ఇంకా ఇప్పుడు అసంతృప్తితోటే ఉన్నాడు. అసంతృప్తితోటి ఉండడం వల్ల కూడా ఆయనను పట్టించుకోకుండా అసలు చేరికలు చేసుకున్నారు. కాబట్టి చేరికలు ఎక్కడ ఆపాలని, చేర్చుకోకుండా ఉండొద్దు అనేది ఎక్కడ రూల్ లేదు, చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఎర్రశేఖర్ అంటే ఆయన చేరితే ఈ అనిరుద్ధ్ రెడ్డికి కొంత ఇబ్బంది జరుగుతుందని ఈయన ప్లాన్లో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ చేరికపై వస్తున్న ఊహాగానాలపై ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సర్పంచ్ పదవి కోసం తమ్ముడిని చంపిన వారు రేపు తనను చంపొచ్చంటూ వ్యాఖ్య. ఈయనను కూడా చంపుతారని ఈయన కాంప్లికేటెడ్. మనం చూసినాం గతంలో ఆయన ఇంట్లో బంగారమే, ఆయన కూర్చుని డైనింగ్ టేబుల్ బంగారమే, చైర్లు బంగారమే. మరి ఆ డబ్బంతా ఎక్కడొచ్చింది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఎర్రశేఖర్ చేరితే అనిరుద్ధ్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డట్టే, అంటే పదవికి, ఆయనకు కాదు.